వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజైతే మళ్ళీ నేను కుకింగ్ అయితే చేయబోతున్నాను. మన కుకింగ్ వ్లాగ్లో ఈరోజు నేను ఏం ప్రిపేర్ చేయబోతున్నాను అంటే దొండకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేయబోతున్నాను. ప్లీజ్ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి. మన ప్రిపరేషన్ అయితే కూడా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండిని అయితే హీట్ చేసుకోవాలి. ఆ లోపు అయితే ఫ్రెష్గా కడుక్కున్న దొండకాయలను కట్ చేసి పెట్టుకోవాలి. దొండకాయలు మన గుత్తి వంకాయకు ఎలా కట్ చేసి పెట్టుకుంటామో అలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అయితే బాండిలో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఎల్లిపాయలు, కాజు, ఉల్లిపాయలు, ధనియాలు అన్నీ అయితే ఒక్కొక్కటి అయితే వేసేసుకొని మంచిగా అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే నేను చూపిస్తున్న విధంగా, అంటే తెలిసిన వాళ్ళకు చెప్పనవసరం లేదు, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఫ్లోలో. నన్ను అయితే ఫాలో అయిపోండి అంతే. ఇందులోనే ఒక చిన్న రబ్బ అయితే చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి మొత్తము. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఎక్కువ అయితే ఫ్రై చేసుకునే అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా అయితే నేను మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకొని చల్లారబెట్టుకున్నాను. ఆ లోపైతే మళ్ళీ బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులోనే జీలకర్ర ఆవాలు వేసుకొని ఇందులో దొండకాయలను ఇలా కట్ చేసి పెట్టుకుని అయితే వేసేసుకోవాలి. గుత్తి వంకాయకి ఎలా కట్ చేసి పెట్టుకున్నామో ఆ విధంగా మళ్ళీ చెప్తున్నాను. ఇందులోనే కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా దొండకాయలు మగ్గాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇందులోనే ఫ్రెష్గా అయితే నేను ఎప్పుడు మసాలా కర్రీ చేసినా, ఎప్పుడు ఫ్రెష్గా ఫ్రైలు చేసేసినా కూడా నేను ఎల్లిపాయలను అయితే అప్పటికప్పుడు రెబ్బలు అయితే తీసేసి దంచి పెట్టుకుంటాను, మీకు తెలిసి ఉంటుంది. ఇంకా ఎల్లిపాయ పేస్ట్ వేసాక కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి. ఆ లోపు అయితే మిక్సీ గిన్నెలోకి వేసుకున్న మనం ఎల్లిపాయ అంతా మిక్స్ ఉంది కదా, అదంతా అయితే ఇంకా ఇది మగ్గేలోపు అయితే అది మిక్సీకి పట్టేసుకోవాలి. కొత్తిమీర, కారం, సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని అయితే ఇందులో దొండకాయలలో అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఈ మసాలా వేసాక కలుపుకుంటూ కొంచెం వాటర్ని అయితే యాడ్ చేయండి. వాటర్ వేసే క్లిప్ అయితే మిస్ అయింది. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టుకోండి. ఒక్క 5 మినిట్స్ అయితే ఆగి చూసాక చూడండి, ఇలా అయితే మంచిగా అయితే ఉడకనివ్వాలి. దొండకాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, మసాలా అంతా కూడా మన దొండకాయలకైతే పట్టాలన్నమాట. మనం గుత్తి వంకాయ ఎలా చేస్తామో ఆ విధంగా చేసినప్పుడు అయితే ఇలానే తింటే బాగుంటుంది. మా పిల్లలు చట్నీ అయితే ఇష్టపడరు అనమాట. చట్నీ కూడా బాగుంటుంది, ఇలా దొండకాయ మసాలా చేస్తేనే ఇష్టపడతారు. అది నేను ఎప్పుడు పడితే అప్పుడు అయితే చేయను ఎక్కువ. నేను తెచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాను. తెచ్చినప్పుడు మాత్రం ఇలా అయితే ట్రై చేస్తాను పిల్లల కోసం. ఇలా అయితే చేస్తే మా పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారనమాట. ఊకే ఫ్రై చేసి పెడితే తినడం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వ్లాగ్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం.